కె. విశ్వనాథ్ గారు ఆయన తీసిన వాటిలో 'స్వర్ణకమలానికి' ఒక ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే 'సిరివెన్నెల' కావచ్చు, 'శృతిలేల' కావచ్చు, 'స్వాతికిరణం' కావచ్చు, 'శంకరాభరణం' కావచ్చు, 'సాగర సంగమం' కావచ్చు. ప్రతి సినిమాలో ఆ యొక్క మెయిన్ హీరోయిన్ లీడ్ క్యారెక్టర్ కి ఒక అద్భుతమైన పాత్ర ఉంటుంది. అది 'స్వాతి ముత్యంలో' రాధిక గారిని తీసుకున్నా, 'శంకరాభరణంలో' మంజు భార్గవి గారిని తీసుకున్నా, 'సాగర సంగమంలో' జయప్రద గారిని తీసుకున్నా. కానీ ఆయన చలనచిత్ర ప్రస్థానంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆయన ఏదైనా తీశారు అంటే అది 'స్వర్ణకమలం' అనే చెప్పొచ్చు. 'స్వర్ణకమలంలో' భానుప్రియది హీరో పాత్ర. అలాంటి చిత్రాన్ని ఒప్పుకున్నందుకు మనం వెంకటేష్ గారిని అభినందించాలి. కంప్లీట్‌లీ లేడీ ఓరియెంటెడ్ మూవీ అది. ఆవిడ పాత్ర మీదనే సినిమా మొత్తం సాగుతుంది. 'సాగర సంగమంలో' బాలు పాత్రకి ఎంత ప్రాముఖ్యత ఉందో 'స్వర్ణకమలంలో' భానుప్రియ పాత్రకి అంత ప్రాముఖ్యత ఉంది. ఆ సినిమా ఆవిడలోని నటిని పరిపూర్ణంగా ఆవిష్కరించింది. నిజానికి భానుప్రియ గారు ప్యూర్ క్లాసికల్ డాన్సర్. ఆవిడకి డాన్స్ అంటే చాలా ప్రాణం అని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఆవిడ చేసిన పాత్ర, ఆ నృత్యం ఇష్టం లేని పాత్ర. అంటే తనకు పర్సనల్ గా ఏదైతే ఇష్టమో, ఏదైతే ప్రాణమో దాన్ని ఇష్టపడని పాత్ర పోషించారు ఆవిడకు. పూర్తిగా వ్యతిరేకమైన పాత్ర. ఎంత బాగా నటించారంటే ఇప్పుడు హీరోయిన్లు అందరూ కళ్ళతో నటించడం అంటే ఆ సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. ఒక 2, 3 ఉదాహరణలు చూస్తే 'కొత్తగా రెక్కలొచ్చినా' అనే పాటలో చివరగా వచ్చే పల్లవిలో బ్యాక్‌గ్రౌండ్ వెంకటేష్ గారు ఉంటారు. ఫ్రంట్ క్లోజప్ లో భానుప్రియ గారు ఉంటారు. కళ్ళు లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి, పైనుంచి కిందకి, కింది నుంచి పైకి. ఆ బీజిఎం కి తగ్గట్టు ఎంత బాగా ఆ కళ్ళతో అభినయిస్తారో ఆ ఒక్క బిట్టు. ఇప్పుడు వెంకటేష్ గారు ఎంట్రీ ఇచ్చినా కూడా ఒక చిన్న ఎక్స్ప్రెషన్, చాలా చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అబ్బా వచ్చాడారా బాబు అన్నట్టు ఒక చాలా చిన్న ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకు నచ్చిన హోటల్లో ఆమెకు ఒక ఉద్యోగాన్ని కుదురుతుంది. చాలా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. క్రికెటర్స్ వస్తారు, మంచి డ్రెస్ వేసుకోవచ్చు. సో అట్లాంటి ఒక ఆ, ఉద్యోగం తనకు వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడికి కూడా మన వెంకటేష్ గారు ఎంట్రీ ఇస్తారు. ఇచ్చి ఆ మేనేజర్ తో ఈవిడకు ఉన్నటువంటి ఆ కళ గురించి మొత్తం చెప్తుంటే ఆ ఆ హెజిటేషన్ ని చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తో కళ్ళతోటే అది చూస్తేనే అర్థం అవుతుంది. అనుభవైక వైద్యం అంటారు కదా, అది చూస్తే తెలుస్తుంది. చాలా సెటిల్ ఎక్స్ప్రెషన్స్. ఆ రియలైజేషన్ కానీ, డాన్స్ కానీ, ఒక మేనరిజం కూడా ఉంటుంది భారతీయ గారికి. అర్థం చేసుకోరు అని. అది కూడా చాలా అందంగా, చాలా స్వీట్ గా చెప్తారు.